గాయస్ 2025 ఐపీఎల్కి యాక్షన్కి వచ్చే టాప్ 10 వికెట్ కీపర్స్ ఎవరన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, 2025 ఐపీఎల్కి 100% అయితే మెగా యాక్షన్ జరగబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చేసింది. మెగా యాక్షన్కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో నేను ఫుల్ క్లారిటీగా చెప్పాను, కాబట్టి మీరు ఒకసారి చూడకపోతే చెక్ చేయండి. ఇంకా అలాగే లాస్ట్ వీడియోలో యాక్షన్కి వచ్చే టాప్ 10 ప్లేయర్స్ ఎవరనేది కూడా వీడియో చేయడం జరిగింది. లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను, చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ 1 ఫిల్ సాల్ట్. సాల్ట్ 2024 ఐపీఎల్కి ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించాడన్నది మనందరికీ తెలిసిందే. తను వికెట్ కీపింగ్లోనే కాకుండా బ్యాటింగ్లో ఓపెనింగ్ వచ్చి వేరే బాదులు బాధేశాడు. అది కూడా 20 బాల్స్కే 50 రన్స్ చేయడం. ఇలా పవర్ ప్లేలో ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడుతూ టీం గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. ఇంకా వికెట్ కీపింగ్ స్కిల్స్ అయితే చాలా ఉన్నాయి. 2024 ఐపీఎల్కి ది బెస్ట్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్స్లో ఫిల్ సాల్ట్ కూడా ఒకడు. అయితే సాల్ట్ కూడా 2025 ఐపీఎల్ యాక్షన్కి అయితే వస్తాడు. మరి ఇతన్ని కేకేఆర్ రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎలాంటి ఫారెన్ ప్లేయర్స్ రసూల్ ఇంకా నారాయణ ఉన్నారు కాబట్టి మూడో ఫారెన్ ప్లేయర్ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి సాల్ట్ యాక్షన్కి వస్తాడు. మరి ఇతన్ని కొనడానికి చాలా టీంలు అయితే పోటీ పడతాయి. చూద్దాం మరి ఇతన్ని ఏ టీం కొంటారన్నది. ఇంకా నెంబర్ 2 మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయరు వృద్ధిమాన్ సాహా. ఐపీఎల్లో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్లో వృద్ధిమాన్ సాహా కూడా ఒకడు. అయితే ఇతను కూడా ఐపీఎల్లో చాలా మ్యాచెస్ ఆడాడు. ఇంకా అలాగే ఓపెనింగ్ వచ్చి పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ చేయగలడు. అయితే గుజరాత్ టైటన్స్ ఇతన్ని కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వృద్ధిమాన్ సాహా కెరీర్ ఎండింగ్లో ఉన్నాడు. కాబట్టి 100% అయితే ఇతన్ని రిటైన్ చేసుకోరు. మరి ఇతన్ని ఏ టీం కొంటుందన్నది చూడాలి. ఇంకా నెంబర్ 3 క్వింటన్ డికాక్. డికాక్ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ వికెట్ కీపర్. ఐపీఎల్లోని ఇంకా ఇంటర్నేషనల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా ప్రజెంట్ సక్సెస్ఫుల్ వికెట్ కీపర్స్లో క్వింటన్ డికాక్ కూడా ఒకడు. అయితే ఇతను కూడా 2025 ఐపీఎల్ మెగా యాక్షన్కి అయితే వస్తాడు. మరి ఇతన్ని ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెంబర్ 4 రహమానుల్లా గుర్బాజ్. గుర్బాజ్ కూడా 3 సంవత్సరాల నుంచి అయితే ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇంకా 2024 ఐపీఎల్లో కూడా వచ్చిన ఛాన్సుల్ని ఉపయోగించుకున్నాడు. ఐపీఎల్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ లాగా ఆడగలడు. అయితే ఇతను కూడా ఈసారి యాక్షన్కి అయితే వస్తున్నాడు. మరి ఇతన్ని ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెంబర్ 5 అనుజ్ రావత్. అనుజ్ రావత్ గురించి మనందరికీ తెలిసిందే. 3 సంవత్సరాలుగా ఆర్సీబీకి ఆడుతున్నాడు. కొన్ని మ్యాచెస్ పర్వాలేదనిపించాడు, మరికొన్ని మ్యాచెస్ అయితే ఫెయిల్ అయిపోయాడు. ఓవరాల్గా అనుజ్ రావత్ యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. చూద్దాం 2025 ఐపీఎల్ మెగా యాక్షన్కి అనుజ్ రావత్ని ఏ టీం కొంటారన్నది. నెంబర్ 6 ధ్రువ్ జురేల్. మనోడు కూడా మంచి వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్, ఇంకా అలాగే మంచి ఫినిషర్. ఇండియా టీంకి టెస్ట్లాడిన అనుభవం కూడా ఉంది. అయితే ఈ ప్లేయర్ కూడా మెగా యాక్షన్కి రాబోతున్నాడు. ఇతను కొనడానికైతే చాలా టీంలు పోటీ పడతాయి. మరి ఇతను ఏ టీంకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. నెంబర్ 7 జీతేష్ శర్మ. జీతేష్ శర్మ కూడా మంచి పవర్ హిట్టింగ్ చేయగలడు, ఇంకా అలాగే మంచి వికెట్ కీపర్. ఈ సీజన్లో అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ 2022 ఐపీఎల్ ఇంకా 2023 ఐపీఎల్లో మనోడు సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. లాస్ట్లో ఫినిషర్గా వచ్చి చాలా మ్యాచెస్ ఫినిష్ చేశాడు. కాబట్టి ఇలాంటి ప్లేయర్స్కి మెగా ఆక్షన్లో మంచి డిమాండ్ ఉంటుంది. చూద్దాం మరి ఇతన్ని ఏ టీం కొంటారన్నది. నెంబర్ 8 శ్రీకర్ భరత్. కేకేఆర్ నుంచి ఇంకో వికెట్ కీపరు శ్రీకర్ భరత్. ఈ మన తెలుగు ప్లేయర్కి ఇండియా టీంలో ఆడిన అనుభవం ఉంది. ఇంకా చాలా సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ లాస్ట్ 2 ఇయర్స్గా ఇతనికి ఛాన్స్లు అయితే రావట్లేదు. ఈసారి యాక్షన్కి శ్రీకర్ భరత్ మళ్ళీ వస్తాడు. మరి ఇతన్ని ఏదో ఒక టీం కొని కొన్ని మ్యాచెస్ ఆడడానికి ఛాన్సెస్ ఇస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఈ తెలుగు ప్లేయర్ని మళ్ళీ ఏ టీం కొంటారన్నది. ఇంకా నెంబర్ 9 జానీ బేర్స్ట్రో. బేర్స్ట్రో గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇంటర్నేషనల్లో ఇంకా ఐపీఎల్లో ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా అలాగే 2024 ఐపీఎల్లో కేకేఆర్ మీద సెంచరీ కొట్టి 260+ స్కోర్ని చేజింగ్ చేయడానికి జానీ బేర్స్ట్రో కీలక పాత్ర పోషించాడు. చూద్దాం మరి ఈసారి బేర్స్ట్రోని ఏ టీం కొంటారన్నది. నెంబర్ 10 ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ కూడా ఐపీఎల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన అనుభవం కూడా ఉంది. ఇంకా వికెట్ కీపింగ్ స్కిల్స్ అయితే చాలా ఉన్నాయి. ఈసారి యాక్షన్కి 90% అయితే ఇషాన్ కిషన్ వస్తాడు. దేనికన్నది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. అయితే ఇతన్ని ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. అయితే నేను ఈ వీడియోలో చెప్పిన ఈ 10 మంది వికెట్ కీపర్సే కాకుండా ఇంకా మిగతా పెద్ద పెద్ద నేమ్స్ ఉన్న ప్లేయర్స్ కూడా యాక్షన్కి రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో యాక్షన్కి వచ్చే ఆల్రౌండర్స్ ఎవరన్నది ఫుల్ క్లారిటీగా చెప్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.